ఏంటి ఇక్కడ పిఠాపురంలో తిరుగుతున్నారు, ఏంటి ప్రచారం చేస్తున్నారా? అవునండి, పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి వచ్చాను. ప్రచారం చేయడం ఎందుకని ప్రచారం? మీ అవసరం ఆయనకు అవసరం ఏంటంటారా? లేదండి, ఇప్పుడు నా అవసరం ఆయనకు అసలు ఎప్పుడు అలా ఉండదు. బట్ నా వంతు నేను ఒక సంఘీభావం తెలపడం కోసం వచ్చాను. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు? నేను 2 days నుంచి. 2 days నుంచి. ఎలా ఉందంటారు ఇక్కడ? ఏం చెప్తున్నారు? ఒక 80% అయితే పాజిటివ్ గా ఉంది సార్. వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఒక అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు అసలు మీరు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా, ఒక అభిమానికి అసలు ఏం చెప్తారండి మీరు? మీరు ప్రచారం చేయవలసిన అవసరం ఏముందంటారు? ఒక నిజాయితీ పరుడు నాయకుడు గెలవాలి అని ప్రచారం చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఇప్పుడు గత 5 years వరకు ఒక పరిపాలన చూస్తారు, ఇప్పుడు ఒక పరిపాలన చూస్తారు. అండ్ అలాగే ఎవరు సొంత డబ్బులు పెట్టుకుని ముందుగానే ప్రజలకి సహాయం చేయరు. అలా చేస్తున్నారంటే గెలిచిన తర్వాత ఇంకెంత చేస్తారు అనేది నేను జనాలకు చెప్తున్నాను. అది ఇప్పుడు మీరు అంత నిజాయితీ పరుడు అని మీరే చెప్తున్నారు, మీరు నమ్మారు, మీరు కూడా ఓట్లు వేయండి అని చెప్తున్నారండి. మరి అలాంటి నిజాయితీ పరుడు ఈ రోజు రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఫేస్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఆయన వ్యక్తిగత జీవితాల గురించి అలాంటి గురించి విమర్శిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునండి, ఇప్పుడు రాజకీయాల్లో అనడానికి ఏమి దొరకనప్పుడు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు కదా, చేతగానితనం కాదు అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏలెత్తి చూపించడానికి కూడా ఒక మచ్చ అనేది లేదంటారండి. అంతే అంతేనండి. రాజకీయ పరంగా అయితే లేదండి, రాజకీయ పరంగా లేదు. అది పర్సనల్ థింగ్ అండి. అది పెళ్లి అనేది పర్సనల్ థింగ్. ఇప్పుడు 3 కాకపోతే 100 చేసుకుంటారు. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? నాకు విషయం అర్థం కాదు. ఇప్పుడు ఆయన 3 పెళ్లిలు చేసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఏమన్నా లాస్ వచ్చిందా? మరి అంతప్పుడు ఎందుకు మాట్లాడుతారు? నాకు అర్థం కాదు. చాతకన్నా కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ పాలసీల గురించి, ప్రజల సమస్యల గురించి, ప్రతి దాని గురించి వివరించి మరీ అడుగుతూ ఉంటుంటే ప్రతిసారి ఈయన పెళ్లిళ్ళ గురించి దత్తపుత్రుడు ప్యాకేజ్ తీసుకుని 2 మాటలు చెప్తే 3వ మాట మేము ప్రజలకు ఎంత చేసామని ఎక్కడా చెప్పట్లేదు కదా. అసలు అలా వాళ్ళ సమర్థతని, అంటే వాళ్ళు చేసే తప్పులు కప్పిపుచ్చుకొని ఏం కదా ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటారా? అవునండి, ఇప్పుడు బ్యాడ్ చేయడానికి ఏదో ఒక దొరకాలి కదా. సో అది పర్సనల్ లైఫ్ మీద వెళ్తున్నారు వీళ్ళు. రాజకీయ పరంగా అయితే మాత్రం ఆయనకి ఎలాంటిది ఇది లేదు, మచ్చ అయితే లేదు. అది ఆయనకి ఎటువంటి మచ్చలేదు. మరి అలాంటి నిజాయితీ పరుడు సపోర్ట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. మరి రేపు పొద్దున్న ఆయన గెలుపు అనేది ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? పిఠాపురానికి దద్దరిల్లిపోతుంది ఖచ్చితంగా. మరి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? అది చెప్పలేను సార్, బట్ ఆయన అయితే మాత్రం పిఠాపురం గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ ప్రజల నుంచి అసలు నాడు ఎలా ఉందంటారు? ఏమంటున్నారండి ప్రజలు? మీరు తిరిగారు, నేను తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారండి ఒక్క అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే మీరు ఓటు అడగకముందే వాళ్ళే అంటున్నారు, ఇవ్వండి మేము ఇలాగ జనసేన పార్టీ తరపు నుంచి వచ్చామని చెప్పేసి అంటుంటే తప్పకుండా ఆయన చేస్తామన్న ఓటు సగం తగ్గించారు. ఫైనల్ గా ఒక అభిమానిగా మీరు పిఠాపురం ప్రజలుగా ఏం చెప్పాలనుకుంటారండి మీరు? ఒక్కసారి అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు గెలవకుండానే ఆయన ప్రజలకు ఇంత చేస్తున్నప్పుడు గెలిస్తే ఇంకెంత చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. నేను అదే చెప్తున్నానండి. ఫైనల్ గా ఒక మాట అండి, ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు అనేది ఎలా ఉంటది? రేపు పొద్దున్న ఆయన చట్టసభలో అడుగుపెట్టిన మొదటి రోజు ప్రసంగం రోజు, ఆ మొదటి రోజు ప్రసంగం వినాలని చెప్పి ఆ వినవర చచ్చిపోవాలని చెప్పిన మనుషులు కూడా నేను విన్నాను. అది అలాంటి ఫీలింగ్ ఏమైనా మీకు అనిపిస్తుంది? అంటే అంత గొప్ప ప్రసంగం కానీ అంత గొప్ప వ్యక్తి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారంటే ఆ స్థాయి వేరేగా ఉంటదని చాలా అనిపిస్తుంది. నాకైతే లిటిల్ గా అది ముందే నాకు విజువలైజేషన్ కనిపిస్తుంది యాజ్ ఆర్టిస్ట్ గా నాకు. సో పిఠాపురం అయితే దద్దరిల్లుతుంది సార్, ఖచ్చితంగా అండ్ ఇంకా అసెంబ్లీలో ఇంకా మరి మామూలుగా ఉంటుంది. నేను ఆల్రెడీ టీవీ చూస్తాను యాక్చువల్గా. సో చాలా బాగుంటుంది. ఫైనల్ గా గుర్తు ఏంటండి? గ్లాస్ అది ఓట్ ఫర్ గ్లాస్ అంటారా? ఓట్ ఫర్ గ్లాస్ అండి. పిఠాపురంలో బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 4 అండి, అండ్ 9 వచ్చేసి ఉదయ్ గారి అండి. పవన్ కళ్యాణ్ గారి 4, ఉదయ్ గారి 9. తప్పకుండా ఓట్ చేయండి. థ్యాంక్ యూ.